మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించి భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ వనదేవతల వద్ద మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మేడారానికి సంబంధించి కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఆలేరు మండలం అన్న. ఆలేరు మండలం. ఎంతమంది వచ్చారన్న ఆలేరు నుంచి? ఒక 30 మంది దాకా వచ్చినాం. 30 మంది. ప్రతి జాతరకు వస్తుంటారా మేడారం జాతరకు? ప్రతిసారి వస్తాం. ఈసారి రష్ బాగుంది. ఆ జనాలు చూస్తే 2 గంటలు అవుతుంది ఏమో దర్శనం పోవాలంటే కష్టమే. పొద్దున 11 అయింది. 11 అయిందా? సో ఇక్కడ అంటే గత జాతర కంటే ఈసారి చూసినట్లయితే నిర్మాణాలు కావచ్చు, గ్రానైట్ తో చెక్కినటువంటి శిల్పాలు కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? ఏం మంచిగానే అప్డేట్ అయింది. కాకపోతే అక్కడనే కొద్దిగా ముంగట కొద్ది ఇబ్బంది అవుతుంది రావడానికి. అంటే కొద్దిగా మంది ఉంది పోవడానికి. కొద్ది ఎక్కువ మంది ఓడిస్తే రష్ జల్దీ అయిపోతుంది. బాగా అక్కడనే ఇబ్బంది ఉంది అని మొత్తం బాగానే డెవలప్ అయింది. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. నువ్వు చెప్పండి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు జాతరకు? 2 years నుంచి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గత జాతర కంటే ఈసారి? బాగానే ఉంది. ఆ క్యూ లైన్ ఇంకా పెద్దగా పెడితే అయిపోయి ఇంకొంచెం ఎక్కువ పెడితే డిస్టెన్స్ ఎక్కువ పెడితే వెళ్ళడానికి మనకు కూడా మంచిగా ఉండు. ఇక్కడ లోపల కూడా రానియట్లేదు, వాళ్ళకి వాష్రూమ్స్ లేవు, సరిగా వాటర్ లేవు, ఫెసిలిటీస్ తక్కువ. ఎప్పుడు జాతరకు సంబంధించి మళ్ళీ ఎప్పుడు తిరుగు ప్రయాణం అవుతారు? మళ్ళీ వస్తుంటాం. ఈ రోజు వెళ్తున్నారా లేకపోతే ఉంటారా? వెళ్తాం ఈరోజు సాయంత్రం సమ్మక్క దర్శనం తర్వాత. అవును, దర్శనం. ఎక్కడి నుంచి వచ్చారన్న? వరంగల్ నుంచి. ఎంతమంది వచ్చారు వరంగల్ నుంచి? 10 మంది వచ్చినాం. 10 మంది వచ్చారు. ఎట్లా ఆర్టీసీ బస్సా లేకుంటే ప్రైవేట్ వెహికల్? ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్సే. ఎట్లా అనిపిస్తుంది జాతరకు రావడం కావచ్చు? తిరిగి ఇప్పుడు మంచి లేదు, అంతా తిరుగు మంచి లేదు, ఏ వసతి లేదు. ఇల్లు కూడా బంగారం పెడతా లేదు. మంచిగా ఉన్నాయి కానీ పెళ్లిసిటు అక్కడ చేసిన మంచి లేవు అట్టా. సో మేడారానికి సంబంధించి అశేష భక్త జనవాహిని తరలి వస్తున్నటువంటి వేళ మేడారం ప్రాంతం అంతా కూడా పులకించిపోతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. సో అన్న చెప్పండి, మొత్తం ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చీరాల నుంచి వచ్చామండి. ప్రతి జాతరకు వస్తూ ఉంటారా? ఇప్పుడు 5వ సారి రావటం. మా సారి ఎట్లా ఉందండి ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు, గ్రాండ్ తో చెక్కినటువంటి శిల్పాలు, తోరణాలు ఇవన్నీ కూడా? ఈసారి చాలా బాగుంది. అంతకుముందు మట్టి రోడ్లు ఉండే, ఇప్పుడు సిమెంట్ రోడ్లు బాగుంది. పోలీసులు కూడా బాగా బాగుంది, చక్కగా చేస్తున్నారు. అయిపోయిందా అమ్మవారి దర్శనం? కాలేదండి, పోనే పట్ల. వచ్చారా? పొద్దున్నే 5ంటికి వచ్చాము, ఇంతవరకు కుదరలే. అక్కడ దర్శనం కాలేదు, వెళ్తాం సాయంత్రం లోపు. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. అవ్వ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఈయన 25 ఏళ్ళ వయసు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చంద్రపేట. ఎంతమంది వచ్చిండ్రు మొత్తం? ఎంతమంది వచ్చారు? మేము బస్సు మంది వచ్చినాం. బస్సు మంది వచ్చారు. బస్కే వచ్చిలా? బస్ అనిపిస్తుంది జాతరకి ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా మీరు? 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అవుతుందా? అప్పుడు ఎట్లుండే జాతర, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు మంచిగా ఉన్నది. అప్పుడు అంటే ఎట్ల బండ్లు అవి ఉండేదా? ఎట్ల బండి ఉండే, మన బస్ కిరాయి పెట్టుకుని అయినా బస్కే వచ్చేది. ఇక ప్రైవేట్ గా సుతాస్తారు, బండ్లు తీసుకొచ్చుకుంటారు, ఏదో ఆటోలు తీసుకొని వస్తారు, అన్నిటి మీద తీసుకొని కిరాయి. కోరికలు నెరవేర్చిందా మరి తల్లి? నెరవేర్తేనే కదా వచ్చేది. జాతర మంచిగానే జరిగింది. రేవంత్ రెడ్డి మంచిగా చేసిండు. ఇది సీతక్క మంచిగా చేసింది. కట్టడాలు అవి ఇవన్నీ ఎట్లా గద్దెల నిర్మాణం కావచ్చు చేసింది, మంచిగా చేసింది. వాళ్ళు బంగారం పెట్టనిస్తలేరు, మేము వేసేది అయితే వేసినాం. సమర్పించారు తల్లికి, ఒప్ప చెప్పినాం. సమ్మక్కకు సారక్కకు ఒడి బియ్యం పోసినాం, కుడక పోక ఖర్జూర పండు బెల్లం బియ్యం. మీ కుటుంబం మొత్తం వచ్చి మా అందరూ వచ్చిన వాళ్ళందరూ యేసుడే. చాలా మంచిగా ఉంది. సమ్మక్క సారక్క జాతర మంచిగా ఉంది, చాలా అభివృద్ధిగా మంచిగా ఉంది. చాలా అంత సంబరంగా అంత మంచిగా దేవుడు దర్శనానికి మనకు అంత నిమ్మలం అయింది. చాలా మంచిగా ఉంది. అందరికి మేము 30 మంది దాకా ఉన్నాం. 30 సంవత్సరాలు అవుతుంది మేము కాబట్టి. మంచిగా సంతోషంగా వస్తాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ప్రతిసారి వస్తాం, మంచిగా ప్రతిసారి వస్తాం. పిల్లలు అందరం బాగుంటాం, మంచిగా సంతోషంగా వస్తాం. గతంలో ఎట్లుండదు, ఇప్పుడు ఎట్లుండదు ఇక్కడ డెవలప్మెంట్? ఇప్పుడు చాలా మంచిగా ఉంది, ఇంకా అప్పటికంటే బాగుంది. మంచి ఆనందం కొద్ది మంచిగా వచ్చినాం. మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. మంచిగా అనిపించింది. టాటేసి మొత్తం మేము 20-30 మంది దాకా వచ్చినాం. అనిపిస్తుంది ఇక్కడ జాతరల ఏర్పాట్లు అవన్నీ కూడా మంచిగా ఉన్నది, మంచిగా కొత్తగా అయింది. కొంచెం అంత ఆనందం ఉంది మంచిగా. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి గన్పూర్ మండలం. ఎంతమంది వచ్చారండి? మేము 60 మంది దాకా వచ్చినాం. ఈ జాతరకు కూడా వస్తుంటారు ఇట్లానే? మేము ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ జాతర? ఏదంటే జరుగుతుంది, మాకు కోరిన కోరికలు నెరవేరుతుంది. మొక్కులు చెల్లించుకుంటారా మరి? చెల్లించుకున్నాం. మీరు చెప్పండి అమ్మా. మాది గణపూరు మండలం, గణపురమేనా? గణపురం, భూపాలపల్లి జిల్లా.
మాది గణపూరు మేము 50 మంది వచ్చినాం. మేము మంచిగా జరిగింది. మేము ఈ తల్లికి అత్తే మాకు ఇంత అన్న మాత్రం ఇస్తుంది. మంచిగా ఇంత మా కారకలు మంచిగా ఉంటాయి. మాకు ఇండ్లు ఇచ్చింది. మాకు ఇప్పుడు మంచిగానే అవుతుంది. ఇక ఏది కోరితే ఆ తల్లి ఏది కోరితే మాకు అదే ఇచ్చింది. మాకు మంచిగానే కారకలు మంచిగా ఉన్నాయి. నిన్ను నడవ శాత కాని దాన్ని తల్లి ఇక్కడ తీసుకొచ్చింది. నేను అడిగేయపోయేదాన్ని. నేను అడిగేసి వస్తానా. ఈ తల్లి మంచిగా చూసింది నాయన మమ్మల్ని. ఈ తల్లి మంచిగా చూసింది. తల్లి అంత అన్ని ప్రపంచంలో తల్లి అంటే గొప్ప తల్లి. ఈమె సీతక్క తల్లి చూత దేవత. రాజ్యం మస్తు చేసింది జనానికి. ఒక్కలో చూత గిట్లా హానికరం లేదు. వాటర్ ఎక్కడ పడితే వాటర్ మస్తు దొరుకుతున్నాయి. మస్తు సంబరం అనిపిస్తుంది. కొన్ని కోట్లాది మంది వచ్చిండ్రు మన ఈ తల్లి గారికి. కానీ సీతక్క మాత్రం బాగా చేసింది. గతంలో కంటే ఇంకా బాగున్నది. గతం కంటే సూపర్ చేసింది. రేవంత్ రెడ్డి చూత దండాలు పెట్టాలి. మస్తు బాగా చేసిండు ఆయన చూత.